ఈ మెసేజ్ చూడండి. నేను నాకు ఒకరు మెసేజ్ చేశారు. వై స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్ ఇన్ జావా అంటే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఇమ్యూటబుల్ అవ్వడం వల్ల. ఇది బేసిక్ టాపిక్కే కానీ ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ రీల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇమ్యూటబుల్ అంటే ఏంటో చూద్దాం. ఇమ్యూటబుల్ అంటే వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యాక చేంజ్ చేయాలి. స్ట్రింగ్ని క్రియేట్ చేశాక దానిని మోడిఫై చేయలేం, బట్ న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, మనకు అనిపిస్తుంది సేమ్ స్ట్రింగ్ చేంజ్ అయింది అని, బట్ ఇంటర్నల్లీ హెలో సపరేట్ ఆబ్జెక్ట్, హెలో వరల్డ్ న్యూ ఆబ్జెక్ట్, ఓల్డ్ స్ట్రింగ్ అన్చేంజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్, వై స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్. ఫస్ట్ వన్ సెక్యూరిటీ. స్ట్రింగ్స్ని పాస్వర్డ్స్, యూఆర్ఎల్స్, ఫైల్ పాత్స్ కోసం యూజ్ చేస్తాం. ఇఫ్ మ్యూటబుల్ అయితే హ్యాకర్స్ వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. ఇమ్యూటబుల్ కాబట్టి వన్స్ క్రియేట్ అయ్యాక చేంజ్ అవ్వకుండా సేఫ్గా ఉంటుంది. సెకండ్ వన్ స్ట్రింగ్ పూల్. జావాలో స్ట్రింగ్ పూల్ ఉంటుంది. సేమ్ వాల్యూ ఉన్న స్ట్రింగ్స్ రీయూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, బోత్ పాయింట్ టు సేమ్ మెమరీ. ఇది పాసిబుల్ ఓన్లీ బికాస్ స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్. థర్డ్ వన్ థ్రెడ్ సేఫ్టీ. మల్టిపుల్ థ్రెడ్స్ సేమ్ స్ట్రింగ్ యూజ్ చేసినా డేటా చేంజ్ అవ్వదు, సో ఆటోమేటికలీ థ్రెడ్ సేఫ్. ఎక్స్ట్రా సింక్రనైజేషన్ కూడా అవసరం లేదు. ఫోర్త్ వన్ హ్యాష్ కోడ్ స్టెబిలిటీ. స్ట్రింగ్స్ని హ్యాష్ మ్యాప్లో కీస్గా యూజ్ చేస్తాం. స్ట్రింగ్స్ చేంజ్ అయితే హ్యాష్ కోడ్ చేంజ్ అవుతుంది, సో డేటా లాస్ అవుతుంది. ఇమ్యూటబుల్ కాబట్టి హ్యాష్ కోడ్ స్టేబుల్గా ఉంటుంది. స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ కాబట్టి సేఫ్, మెమరీ ఎఫిషియెంట్, థ్రెడ్ సేఫ్.